రాఫ్ట్ ని కట్టుకోవడానికి అవసరమైన మెటీరియల్ ని ఇది నాకు ఇవ్వచ్చు. ఇదంతా పనికిరాని చెత్తలా మీకు కనిపించవచ్చు, కానీ ఎలా వాడాలో మీకు తెలిస్తే ఇదే మీ ప్రాణాల్ని కాపాడుతుంది. ఒక తెప్ప కావాల్సిన బేస్ చాలా ఉంది. నేను వీటన్నిటినీ వాడుకోబోతున్నాను. దీన్ని చూడండి ఎంత బాగుందో. దీన్ని నేను ఒక ఫ్రేమ్లా వాడుకుంటాను. అంతేకాకుండా నాకు ఇప్పుడు ఒక పెద్ద షీట్ లాంటిది కావాలి, వాటర్ లోపలికి చొరపడకుండా పైన పరుచుకోవడానికి. అప్పుడే నదిని దాటగలను. ఈ పాడుబడ్డ ఇంటి నిండా తుప్పు పట్టిన మేకులు చాలా ఉన్నాయి. ఈ రాఫ్ట్ ని గట్టిగా ఉంచడానికి వాటిని ఉపయోగించుకుంటాను. ఈ కంపు కొట్టే ప్రదేశంలో సులభంగా ఏదైనా గుచ్చుకోవచ్చు లేదా దెబ్బతగిలి కోసుకుపోవచ్చు. దాంతో గంటల్లోనే సెప్టిక్ అవుతుంది. నేను నా పని త్వరగా పూర్తి చేయాలి. ఇక్కడ వాతావరణం దారుణంగా మారిపోతోంది. అదిగో అప్పుడే ఉరుములు కూడా స్టార్ట్ అయిపోయాయి. చిన్న చిన్న తుంపర్లు కూడా పడుతున్నాయి. ఈ చిత్తడి ప్రదేశంలో నాకు కష్టాలు మొదలైనట్టే ఉన్నాయి బాబోయ్. త్వరగా బయటపడాలి. నేను ఈ ట్రిప్ని ఫినిష్ చేసేయాలనుకుంటున్నాను. జాగ్రత్తగా బయటపడాలి. ఓకే, ఇప్పుడు ట్రై చేద్దాం. బాగానే తేలుతుందనుకుంటాను. ఇది బాగా పనిచేయాలి, ఎందుకంటే నది దాటడానికి నాకు ఎక్కువ సమయం లేదు. ఉరుములతో కూడిన వర్షం వస్తోంది. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. పెద్ద నదులు, పెద్ద మొసళ్ళు ఉంటే మనం ఎలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలి. నో 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 ఇది వర్కౌట్ కాలేదు. ఇంకా ఇంప్రూవ్ చేయాలి. వెనక్కి వెళ్ళిపోదాం. అలిగేటర్లు ఉన్న రివర్లో మునిగామంటే అవి ఒక ఆట ఆడుకుంటాయి. ఇంకొక అవకాశం దీనికి రావాలంటే నేనిప్పుడు చాలా త్వరగా పనిచేయాలి. సమయం గడిచే కొద్దీ వాతావరణం దారుణంగా మారిపోతుంది. ఇప్పుడు నేను వెళ్ళాలి. ఈ ఉరుములతో కూడిన వర్షంలో చిక్కుకోవడం అనేది అత్యంత ప్రమాదకరమైన విషయం. ప్రతి అడుగు గండంతో ఉంటుంది. ఓకే, ఇంకోసారి మనం ప్రయత్నిద్దాం. ఇది చాలా తెలివి తక్కువ పని. నా తెప్ప ఇంకా తేలట్లేదు, కానీ వాతావరణం మాత్రం దాన్ని ప్రమాదకరంగా మార్చేస్తోంది. వెయిట్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. నెమ్మదిగా స్వాంప్ అంతా ప్రశాంతంగా మారుతోంది. నదిని దాటడానికి ఇదే మంచి అవకాశం. ఇది పైకి తేలాలంటే నాకు మరింత వుడ్ కావాలి. ఇబ్బంది ఏమిటంటే ఈ వుడ్ నీటిలో తడవడం వల్ల బాగా బరువెక్కింది. అందుకే నేను ఎక్కగానే మునిగిపోతోంది. ఈసారి ప్రయత్నిస్తాను. అటో ఇటో తేలిపోవాలి. మూడవసారి నా అదృష్టాన్ని పరీక్షించుకున్నాను. నేను తుఫాన్లో వెయిట్ చేసి తర్వాత కొత్త తెప్పను తయారు చేసుకున్నాను. తెప్పతో పాటు తెడ్డును కూడా చేసుకున్నాను. ఇది ఇప్పుడు బాగానే పనిచేస్తోంది. అలిగేటర్స్ కొరకడానికి అస్సలు అవకాశం ఉండదు, ఎందుకంటే నేను దీనికి ఆల్రెడీ చాలా మేకులు కొట్టేశాను. మీ చుట్టూ ఎన్ని సమస్యలున్నా మరమ చూపకుండా మీ దారిలో ముందుకు వెళ్ళడమే సర్వైవల్. ఆర్మీలో చెప్పినట్టు ఇంప్రొవైజ్, అడాప్ట్ అండ్ ఓవర్కమ్. ఇది చాలా గొప్పది అనను.